నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరుమలలో ధార్మిక క్రతువులు. వసంత మండపంలో ఆగమ పండితుల సుందరకాండ పారాయణం. తిరుపతి కోదండరామాలయంలో శ్రీ సీతారాములకు కళ్యాణం. రామచంద్ర పుష్కరిణిలో స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ ఆస్థానం. కపిలతీర్థంలో ఘనంగా పుష్కరిణి హారతి. కామాక్షి కపిలేశ్వరులకు వేడుకగా ఊంజల సేవ. ఏఐ సహకారంతో శ్రీవారి భక్తులకు మెరుగైన సదుపాయాలు. మీడియా ప్రతినిధులతో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. గణనాథుని ఆరాధనలతో శోభిల్లిన ఆలయాలు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంకష్ట చతుర్థి వేడుకలు. తిరుమలలోని వసంత మండపంలో షోడశ దిన సుందరకాండ పారాయణం మంగళకరంగా కొనసాగుతోంది. సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహత్తరమైన క్రతువును నవంబర్ 27 నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వసంత మండపంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నిర్వహిస్తోంది. సృష్టిలో మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణాన్ని వేదోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో 12వ రోజైన మంగళవారం ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద ఆగమ శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం శ్రవణానందకరంగా జరిగింది. వసంత మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామచంద్ర స్వామి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి కొలు తీర్చి గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. ఆపై శ్రీమద్ రామాయణం బాలకాండ సంక్షిప్త రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం ఆదికావ్యం సుందరకాండలోని 50వ సర్గ నుండి 55వ సర్గ వరకు ఉన్న మొత్తం 222 శ్లోకాలను పఠించారు. దృశ్యతే చ మహాజ్వాలః కరోతి న చ మేరుజం శిశిరస్యేవ సంపాతః లాంగూలాగ్రే ప్రతిష్ఠితః అథవా తదిదం వ్యక్తం యదృష్టం ప్లవతా మయా రామ ప్రభావాదాశ్చర్యం పర్వతః సరితాం పతౌ యది తావత్ సముద్రస్య మైనాకస్య చ ధీమతః. అనంతరం శ్రీరామస్తుతి, క్షమాప్రార్థన, భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలను సమర్పించారు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కళ్యాణోత్సవ సేవలో సీతా సమేత శ్రీ కోదండరామస్వామి వారు దివ్య వైభవంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో సోమవారం పునర్వసు నక్షత్ర పూజలు వైభవపేతంగా జరిగాయి. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినుతుకెక్కి అనుగ్రహిస్తున్న శ్రీ కోదండ రామాలయంలో సోమవారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో
శోభాయమానంగా అలంకరించిన సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను చూడ చక్కటి పెండ్లి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపిత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు శ్రీరామ శరణం మమ నామస్మరణలు చేస్తూ కళ్యాణోత్సవ సేవలో సీతారాములను దర్శించుకుని తరించారు. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఉదయ సూర్యుడే సింధూరంగా, జాబిలమ్మ సిగ మల్లికగా, ఆమని చివురులు మధుపర్కాలుగా, రామ చిలకలే మంత్రము చదువగా, రాముని దోసిట హరినీలాలుగా, సీత గుప్పిట సిరి మల్లికలుగా, తళతళ తారలు కలంబాలుగా, తరుణ దంపతుల తలపైరాలుగా కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఇక సోమవారం సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణులకు ఊంజల సేవ శోభాయమానంగా జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం సీతారామ లక్ష్మణులను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి ఊయలలో వేంచేపు చేశారు. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ. దశరథ రామ వేదం, గానం, నాదం సహితంగా సీతారామ లక్ష్మణులకు ఊంజల సేవ ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం అర్చకులు సీతారామ లక్ష్మణులకు ఆస్థానం జరిపి నివేదన, మంగళహారతులు సమర్పించారు. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి, ఊంజల సేవను నేత్రపూర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని కపిలతీర్థంలో ప్రతి సోమవారం సాయంత్రం 5:30 నుండి 6 గంటల మధ్య ప్రదోష సమయంలో పుష్కరిణి హారతి నిర్వహిస్తున్నారు. అనంతరం అర్ధనారీశ్వరులకు ఊంజల సేవ మనోహరంగా జరిగింది. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ రమణీయతలో అలరారుతోంది. కపిల మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం. తిరుపతి నగరంలో ఎంతో పురాతన ఆలయంగా భాసిల్లుతున్న
కపిలతీర్థంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి శ్రీవారి మాతృమూర్తి వకుళమాత విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరగాలని ప్రార్థించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. కపిలతీర్థంలోని పుష్కరిణి ఎంతో ప్రాచీనమైనది. 7 కొండల నుండి జాలువారే జలపాతాలతో కపిలతీర్థం నిత్యం భక్తజన సందడిగా దర్శనమిస్తుంది. ఈ పవిత్ర జలపాతాలలో స్నానమాచరించి భక్తులు పునీతులవుతారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఊంజల సేవ నిర్వహించే ముందు సాయంత్రం 5:30 నుండి 6 మధ్యన ఈ పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకీపై కొలువు తీర్చి పట్టు పీతాంబరాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులను నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. తిరుమల క్షేత్రంలోని వైకుంఠం 1లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. 3 నెలల కిందట తిరుమలలో ప్రారంభించిన ఈ సెంటర్ పనితీరును సోమవారం టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ, సెంటర్ నిర్వాహకులు జయప్రకాష్తో కలిసి ఆయన మీడియాకు వివరించారు. తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, వాటి ద్వారా శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల నుండి వీఐపీల వరకు ప్రతి ఒక్కరికి దర్శనాలు సమర్థవంతంగా కల్పిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. సోమవారం సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ ఇతర అధికారులతో కలిసి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సెంటర్ పనితీరును కూలంకషంగా వివరించారు. ఇటీవల బ్రహ్మోత్సవాల సమయంలో సెప్టెంబర్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ కేంద్రం సహకారంతో భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గిస్తూ ఏఐ సాంకేతికను వినియోగిస్తున్నామన్నారు. దీని ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లలో ఎంతమంది భక్తులు ఎన్ని కంపార్ట్మెంట్లలో ఎంత సమయం వేచి ఉన్నారో తెలుసుకోవచ్చు. ఎక్కువసేపు వేచి ఉన్న భక్తులను దర్శనానికి ముందు పంపుతాము. భక్తులు క్యూలైన్లోకి ప్రవేశించిన సమయం, నిరీక్షణ వివరాలు, దర్శనానికి వెళ్లిన పూర్తయిన సమయం వంటివి రియల్ టైంలో ఐసీసీ డాష్ బోర్డుపై గుర్తించి విశ్లేషిస్తాం. శ్రీవారి సేవలు, పరిపాలనలో సామర్థ్యాన్ని పెంచడం, భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడమే ఈ సెంటర్ ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశం. అలాగే ఎంతమంది భక్తులకు ఎన్ని మార్లు కంపార్ట్మెంట్లో అన్నప్రసాదాలను అందించారు, ఇంకా ఎంతమందికి ఇవ్వాలనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని సకాలంలో అందించే ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివరించారు. అదేవిధంగా త్వరలో 250 ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు కొనుగోలు చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా భక్తులను గుర్తించడంతో పాటు అవసరమైన వారి కదలికలను ట్రాక్ చేయవచ్చన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఇప్పటికే ఏఐ కేంద్రానికి డేటా అనుసంధానం చేశామని, తిరుమలకు వచ్చే వాహనాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. తిరుమలలో కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలకు చెక్ పెట్టేందుకు ఎన్నేళ్లలోపు వాహనాలను అనుమతించాలో కేంద్ర నిబంధనలకు అనుగుణంగా నిర్ణయించి అమలు చేస్తామన్నారు. ఒక భక్తుడు శ్రీవారి దర్శనానికి ఏడాదిలో ఎన్నిసార్లు వచ్చారనే సమాచారం సైతం తెలుసుకునే సాంకేతికతను అందుబాటులోకి తెస్తామని వివరించారు. నేర చరిత్ర కలిగిన వారికి సంబంధించిన డేటాను సేకరించి ఏఐతో అనుసంధానం చేసి అలాంటి వారు భక్తుల్లో కలిసిపోతే గుర్తించేందుకు వినియోగిస్తామని అదనపు ఈవో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ వల్లే ఇలాంటి ఆధునిక సాంకేతికత టీటీడీకి అందుబాటులోకి వస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా అమెరికా నుండి వర్చువల్ గా పాల్గొన్న దాత జయప్రకాష్ మాట్లాడుతూ ఈ కేంద్ర నిర్మాణానికి ఇప్పటికే 16 కోట్ల వరకు ఖర్చు చేశామని, మరో 14 కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉందని తెలిపారు.
7 దాతలతో కలిసి ఈ ప్రాజెక్టును సిద్ధం చేయడంతో పాటు ఏడాది పాటు నిర్వహణా బాధ్యతలు చేపట్టామని జయప్రకాష్ వివరించారు. తిరుమల శ్రీవారి సోదరిగా తిరుపతి తాతయ్యగుంటలో కొలువు తీరిన చల్లని తల్లి శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం సందర్భంగా విశేషంగా ఆరాధనలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా మార్గశిర మాసం మంగళవారం రోజు తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లిని పట్టు పీతాంబరాలు, పరిమళ భైత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అమ్మవారికి శాస్త్ర సంప్రదాయ శోభితంగా కుంకుమ పూజలను నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేసి కొడిస్తంభం వద్ద దీపాలను వెలిగించి టెంకాయలు కొట్టి అమ్మకు భక్తితో పొంగళ్లను నివేదించి మొక్కులను చెల్లించుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో నెలవైన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో సంకష్ట చతుర్థి వ్రత పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మార్గశిర మాసం చతుర్థి తిథిని పురస్కరించుకుని ముందుగా మూలమూర్తికి ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయంలోని అలంకార మండపంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి ఉత్సవ మూర్తులను పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు షోడశోపచారాదులను పూర్తి చేసి సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై భక్తుల చేత సామూహికంగా సంకష్టహర చతుర్థి వ్రత పూజలను పూర్తి చేయించి స్వామి అమ్మవార్లకు మహానివేదనలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. మహాగణపతే గజానన గణనాయక వందిత చరణ గణనాయక వందిత చరణ తవ చరణం భవభయహరణం. శ్రీకాకుళంలోని త్రిపుర సుందరి సహిత శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో మార్గశిర మాసం సందర్భంగా విశేష ఉత్సవాలను జరుపుతున్నారు. ఇందులో భాగంగా శ్రీ కాలభైరవ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ముందుగా శ్రీ కాలభైరవుని దివ్యమూర్తికి సంప్రదాయబద్ధంగా అభిషేకాది ఆరాధనలు జరిపారు. ఆపై సకల దేవతా స్వరూపమైన గోమాతకు అర్చనలను జరిపారు. అనంతరం లోక సంక్షేమార్థం శ్రీ కాలభైరవ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై నవగ్రహ అనుగ్రహాన్ని కోరుతూ స్వామివారి సన్నిధిలో విశేషంగా దీపారాధన నిర్వహించారు. ఆ తర్వాత అష్టకాల భైరవుల ఆరాధన మహత్తరంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కాలభైరవ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో సంకష్టాల చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. శ్రీ రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో సంకష్టాల చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ హేరంబ సింధూర గణపతి మూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. భక్తులు సింధూర గణపతిగా దర్శనమిచ్చిన స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజల్లో పాల్గొని స్వామివారి అభిషేక కైంకర్యాన్ని వీక్షించి ధన్యులయ్యారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. కాకతీయుల కాలంలో ఓరుగలులో స్వయంభువుగా కొలువు తీరిన శ్రీ దుర్గేశ్వరుడు కాకతీయ రాజుల ఇలవేల్పుగా పూజలు అందుకున్నారు. స్వామివారికి మార్గశిర ఆరాధనలో భాగంగా సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. భక్తులు నమశివాయ నామం పఠిస్తూ స్వామివారి ఆరాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ సంకష్టహర మహాగణపతి దేవాలయంలో స్వామివారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సంకష్టాల చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు గణనాథునికి ప్రాతకాల అభిషేక ఆరాధనలు శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం స్వామివారికి కవచధారణ గావించి వర్ణశోభిత సుగంధభరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, ఉండ్రాళ్ల మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అష్టోత్తరాల సహితంగా పార్వతీ నందనుడికి గరిక పూజలు నిర్వహించి మంత్రపుష్పం, మంగళ నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు నగరం గంగనపల్లిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టాల చతుర్థి పూజలను మనోహరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయకుని మూలమూర్తి, ఉత్సవ మూర్తులకు ఏకకాలంలో అర్చకులు సంకల్ప పూజలు జరిపి సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం గణపతి స్తుతి, వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, చందనాది పరిమళాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సుగంధ పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో స్వామివారి మూర్తులను నేత్రానందంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. దయగణరారా జయగణనాథ, దయగణరారా జయగణనాథ, వినతిని వినిపింతురా, వినతిని వినిపింతురా వినాయక, దయగణరారా జయగణనాథ, వినతిని వినిపింతురా, వినతిని వినిపింతురా వినాయక, దయగణరారా జయగణనాథ. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను వేంచేపు చేసి వైదిక పూజలతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారామచంద్ర స్వామివారికి అర్చకులు కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి పరవశంతో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు. అనంతపురంలోని శ్రీ గణపతి ఆలయంలో సంకష్టాల చతుర్థి పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని మూలమూర్తికి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. ఆపై స్వామివారి సన్నిధిలో లోక కళ్యాణార్థం సహస్ర మోదక గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు సంకల్ప పూజలతో హోమ క్రతువులో పాలు పంచుకున్నారు. ఆపై మహాపూర్ణాహుతి సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీ గణపతి స్వామివారికి అర్చకులు విశేష అలంకరణలు, అర్చనలను జరిపి హారతులు అందజేశారు. నెల్లూరులోని శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో సంకష్టాల చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ముందుగా పవిత్ర పెన్నా నది జలాలతో, ఆపై పంచామృతాలతో, అనంతరం పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి సహస్రనామార్చన, గరికార్చన జరిపి హారతులు సమర్పించారు. భక్తులు జయ జయ శ్రీగణనాథ నామస్మరణలు చేస్తూ శ్రీ విఘ్నేశ్వరుడి అనుగ్రహాన్ని పొందారు. మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాథునకు, మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాథునకు, శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయంలో
పునర్వసు నక్షత్ర పూజలను ఆగమ కైంకర్యాలతో విశేషంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం నయనానందకరంగా జరిగింది. ప్రత్యేక పీఠంపై శ్రీరామచంద్ర స్వామి వారిని, శ్రీ లక్ష్మణ స్వామి వార్లను వెంచేపు చేసిన అర్చకులు రామచంద్రమూర్తికి అభిముఖంగా సీతమ్మ తల్లిని కొలువు తీర్చారు. సకల సంప్రదాయ క్రతువులతో సేవించిన అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు సీతారాములకు కళ్యాణోత్సవాన్ని కమనీయంగా పూర్తి చేశారు. భక్తులు జయరామ, శ్రీరామ, శ్రీ సీతారామచంద్ర స్వామి అని నామస్మరణలు చేస్తూ భక్తి పరవశంతో సీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు. నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం భక్తుల జై గణేశ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. శివపార్వతుల ప్రియసుతుడైన శ్రీ వినాయక స్వామి వారికి సంకట చతుర్థిని పురస్కరించుకుని ఆద్యంతం భక్తభరితంగా అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనాది పరిమళ ద్రవ్యాలతో ఎంతో విశేషంగా నిర్వహించిన అభిషేకాన్ని మనసారాగాంచి భక్తులు పరవశులయ్యారు. అనంతరం అర్చకులు బొజ్జ గణపయ్యకు వర్ణశోభిత పుష్పమాలలతో చూడచక్కటి అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి జరిపి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 71,142 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,619 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,13,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.